తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. గురుగారు, కొన్ని సందర్భాల్లో పురాణానికి సంబంధించిన కథలు విన్నప్పుడు శివారాధన చేయటం వల్ల మృత్యుగండాలు తొలగిపోతాయేమో అనిపిస్తుంది కొన్ని విషయాలు వింటే. ఉదాహరణకి మనకు మార్కండేయుడి ఒక కథ కూడా వింటూ ఉంటాము. అంటే ఆ స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, శివయ్యను పట్టుకొని ఆరాధించిన వాళ్ళకు ఖచ్చితంగా ఎటువంటి ఈ మృత్యు దోషాలు ఉన్నా కూడా, మృత్యు భయాలు ఉన్నా కూడా తొలగిపోతాయేమో అని చెప్పి. ఇది నిజంగా వాస్తవమేనా అండి? దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. మృత్యుంజయుడు అంటారు. మృత్యుంజయుడు ఎవరంటే పరమేశ్వరుడు. అంటే మృత్యువును జయించేటువంటి వాడు, ఆ స్థితిని కల్పించేటువంటి వాడు, సృష్టి స్థితి లయకారమైనటువంటి ఈ జగత్తులో ఈ ఎవరైతే ఒక మనిషి కానీ, ఒక జీవి కానీ, ఏదైనా ప్రాణికోటి, ఏదైనా ఒక అందు గురించి ఒక మాట అంటారు, శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అంటే అది వచ్చిందంటే శివుడు పంపించేస్తాడు అని. అలా ఈ మృత్యు దోషాలు, ఏదైనా మృత్యువుకు సంబంధించినటువంటివి కూడా శివారాధన ద్వారా తప్పకుండా తొలగిపోతాయి. కానీ మన జన్మ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు భగవంతుడు రాసి పెట్టాడు, నీ కాలం ఇంత. కానీ ఈ కాలంలో నీవు చేసినటువంటి మంచి పనుల ద్వారా నీ యొక్క ఆయుష్ ప్రమాణాన్ని పెంపొందించుకోవడానికి మార్గం ఉంది. దానికే మార్కండేయుడి చరిత్ర చెప్తుంటారు. అంటే ఒక రకంగా రాతని తిరగ రాసుకోవడమే అని చెప్పొచ్చు. తప్పకుండా అంతేనండి. అలాగే ఎక్కడైతే మార్కండేయుడి యొక్క జన్మైనప్పుడు ఆ వాళ్ళ తల్లిదండ్రులు భగవంతుణ్ణి ప్రార్థన చేసినప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నీకు అల్పాయుష్కుడైనటువంటి గొప్పనైనటువంటి కుమారుడు కావాలా, దీర్ఘాయుష్మైనటువంటి మహాదుర్మార్గాలు, గొప్పనైన దుర్మార్గాలు చేసేవాడు కావాలంటే ఆ దంపతులు అంటారు, మార్కండేయుడి తల్లిదండ్రులు, నాకు అల్పాయుష్కుడైనా సరే 16 సంవత్సరాలు ఆయన మార్కండేయుడిది అయినా సరే అంటే, అప్పుడు వాళ్ళ మనస్సులో ఏంటంటే శివుడు చెప్పాడు అంటే ఏదో ఉంటుంది అక్కడ, అది గ్రహించారు. ఎలా గ్రహించారు అంటే శివారాధన యొక్క మహిమ. అంతే. శివారాధన చేస్తుంటే ఒళ్ళంతా పులకించిపోతుంది, తెలియకుండా లీనమైపోతుంటాము. మన ఎదుట పెట్టుకున్నటువంటి ఆ శివలింగము ఉన్నటువంటి దాన్ని మనం ఆయనతో ఆడుకున్నట్టుగా ఉండాలి. పూజ అంటే ఒక భక్తితో ఆడుకున్నట్టుగా, ఏదో రాయిపై నీళ్లు పోస్తున్నాము, పాలు పోస్తున్నాము అనే స్థితి కాకుండా ఆయన మన ఎదుట పెట్టుకొని హే శివ, హే పరమేశ్వర, హే తండ్రి అని అంటుంటే ఆనందం మనకు కలుగుతుంది. ఆ ఆనందంలో ఆయన ఆటలాడుకుంటాడు మనతోటి. అలా మార్కండేయుడి యొక్క భక్తితో ఆయన ఆయుష్ ప్రమాణాన్ని పెంపొందించుకున్నాడు. ఇది శివారాధన యొక్క మహిమ ద్వారా మన ఆయుష్ను కూడా పెంపొందించుకోవడానికి మార్గం ఉంది. అంటే భక్తుడు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా శివుడు అండగా నిలుస్తాడు. అది ఎటువంటి దోషమైనా, ఏదైనా, ఎంత పెద్ద కష్టమైనా అనేదానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టే. మరి నిజంగా ఆయనను ప్రసన్నం చేసుకొని మార్కండేయుడు అంత భక్తి మనం చూపిస్తేనే ఆయన ప్రసన్నం అవుతాడు. అసలు ఎలా, అంటే ఆ భక్తి ఎలా ఉండాలి మన సైడ్ నుంచి ఆ శివయ్య పైన? సాధారణంగా మానవ జన్మ రావడమే ఉత్కృష్టమైంది అని చెప్తాం. అంతే. ఎందుకంటే పశుపక్షాదులు అనేక ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఒక్కోసారి అనుకుంటాయట, ఒక్కసారైనా మానవ జన్మెత్తాలి అని. ఎందుకంటే పరిపూర్ణత ఇక్కడే సార్థకత చెందుతుంది ఒక జీవి, మనం కూడా. అందుగురించి ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అంటాం. ఈ అనేక జంతువుల్లో నుండి మనం కూడా వచ్చాం. కానీ ఈ జన్మ రావడం అనేటువంటిది భగవంతుడు ఇక్కడ అన్ని జంతువులన్నింటికంటే కూడా మనకు ఒక విశిష్టమైనటువంటి మనకు విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ పెడుతూ ఉన్నటువంటి సమయంలో మనకు భగవంతుని ఆరాధించేటువంటి ఒక ధర్మాన్ని మనకు భగవంతుడు పెట్టాడు. ఆ ధర్మంగా మనం ఎప్పుడైతే భగవంతుని ఆరాధన చేస్తామో దానికి గొప్ప ఏదో పూజలని కాదు, భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో ఉన్నట్లయితే మనకు తప్పకుండా మనకు ఫలితం కలుగుతుంది. ఏ విధంగానైతే నిత్యం కూడా లేవగానే స్నానం చేస్తాము, తర్వాత భోజనం చేస్తాము, ఇది భగవంతుడికి ఆరాధన చేసి ఆయనకు ఇది నివేదన, ఇది నీకు పరమేశ్వర అని ఆయనకు చూపించి మనం తినడం ద్వారా అందులో అది ప్రసారం అవుతుంది. తద్వారా మన ఆయుష్ పెరుగుతుంది. మనము తెలిసి తెలియకుండా ఏదైనా చిన్న పొరపాటు పూర్వజన్మలో చేసినా కూడా తొలగించుకోవడానికి మానవ జన్మ. కానీ ఇక్కడికి వచ్చి కూడా
మళ్ళీ దుర్మార్గాలు చేస్తే ఇంకేం లాభం లేదు కనుక ఎప్పుడు కూడా భక్తి తత్వంతో ఉండాలి. తద్వారా జగత్తంతా క్షేమంగా ఉంటుంది. ఎవరికి కూడా తప్పు చేయాలనిపించదు. పొరపాటును తప్పు చేసిన విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, మానవ జన్మ ఎత్తాం గనక ఆ మానవ జన్మలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానము ద్వారా భగవంతుడు మంచి మార్గంలో మన నుంచి మనకు జగత్తులో ఎవరికి నష్టం కలగకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అయితే మీరు అన్నట్లు ఇప్పుడు శివయ్యని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే శివయ్యనే కాదు, మన ముందు ఏ దైవం ఉన్నా సరే వాళ్ళ అనుగ్రహం మనం పొంది భక్తితో మనం ఉండి ఒక కృతజ్ఞత రూపంలో ఉంటే సరిపోతుంది ధర్మంగా అని మీరు అన్నారు. కానీ చాలామంది ఎంతసేపు ఉన్న ఈ పూజలు, ఈ అగరత్తులు, ఈ ఆలయానికి వెళ్ళడము, ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టామా లేదా, ఈ ద్రవ్యంతో అభిషేకం చేశామా లేదా, దీనిపైనే వాళ్ళ ఏకాగ్రత ఉంటుంది. కానీ మీరన్న ఈ ధర్మము, మంచి పని, సేవ ఇక్కడ దాకా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారండి. అంటే అలా చేసినా ఇలా చేసినా మనం చేస్తున్నది నిజాయితీగా చేస్తే సరిపోతుందా, లేదంటే మీరన్నట్టు ఆ కార్యక్రమాల వెంట వెళ్తేనే బాగుంటుందా? అలా ఇంకా మామూలుగా భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ద్రవ్యాన్ని భగవంతుడికే సమర్పణ చేయడమే పూజ. మనకి ఎంతవరకు ఇచ్చాడు, మనం ఏం చేయగలుగుతాము. నా దగ్గర కొబ్బరికాయ తెచ్చే డబ్బులు కూడా లేవు, వదిలిపెట్టేసాయి. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప పూజ మానసిక పూజ, మానస పూజ అంటారు. ఇది మనసు ద్వారా చేసేది. 100 కొబ్బరికాయలు కొట్టినా కూడా మనస్ఫూర్తిగానే చేయాలి. నాకు 1000 కొబ్బరికాయలు ఉన్నాయి, డబ్బు ఉంది కదా అని నేను కొడతా అంటే అహంకారంతో చేస్తే శూన్యంతో సమానం, ఏం చేయనట్టే. కనుక అన్నిటికంటే గొప్ప ద్రవ్యం మనస్సు కదా. ఈ మనసుకు రూపాయి అవసరం లేదు కనుక ముఖ్యంగా ఇది చెప్పారు. అయినా కూడా అన్నీ ఉన్నా కూడా విత్తశాఠ్యన్న కురియాత అని అంటారు. అంటే అన్నీ ఉన్నాయి, నాకు నేనేమి చేయను, నాకు మార్గం ఉంది కదా, అది తప్పే. కానీ ఉన్నప్పుడు భగవంతుడికి సమర్పణ చేయాలి. భగవంతుడికి సమర్పణ చేయడం అంటే పాలు నీళ్లు అన్ని పోయడమే కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. బీదవాళ్ళకు దానం చేయడం అది పూజనే, లేని వాళ్ళకి పెట్టడం పూజ. ఇవన్నీ పెడుతూ అహంకారం లేకుండా చేయాలి. అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు లేని వారి రూపంలోనే భగవంతుడిని చూసి ఆయనకు పెట్టడంలో తప్పులేదు. అదే మార్గం, అదే గొప్ప మార్గం. అదే ఈ మానవ జన్మకు ఇచ్చాడు భగవంతుడు. మిగతా పశుపక్షాదులకు ఎక్కడో మనం కాళహస్తిలో ఏదో చూస్తాం, పశువు ఎక్కడో, పాము ఎక్కడో, ఏనుగు ఎక్కడో చూసింది భగవంతుడికి సేవ చేసిందని. కానీ తక్కువ అవకాశం. కానీ మానవుడికి, పుట్టినటువంటి ప్రతి మానవుడికి ఐశ్వర్యం ఉందా లేదా, అందంగా ఉన్నామా లేదా, చిన్నగా ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, పొడుగ్గా ఉన్నామా, ఏ సంబంధం లేదు. మనస్సు ఉంటే చాలు. ఆ మనస్సు అందరికి పెట్టాడు భగవంతుడు. ఆ మనస్సు ద్వారా భగవంతుని అర్చించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం భగవంతుడి కేవలం పాలు నీళ్లు పోయడం అనే కాదు, మనస్సులో భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ, నామాన్ని ఉచ్చరించడానికి ఒక్క రూపాయి అవసరం లేదు. కనుక భగవంతుడు బోళ్ళు ఇచ్చాడు మనకు. అక్షరములు వస్తూనే ఉంటాయి, దాచుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ 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 ఎన్ని అంటే అన్ని ద్రవ్యము అది ఉత్పాదన అవుతుంది. అదే మానవుడి యొక్క గొప్ప శక్తి. కానీ చాలా మంది అంటే మూర్ఖంగా వితండవాదం చేసే వాళ్ళు కొంతమంది పుట్టుకొచ్చారండి. అంటే అభిషేకం పేరుతో స్వామి పైన బిందెలకు బిందెలు పాలు పోసి వేస్ట్ చేసే బదులు మీరు అన్నట్టు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదా అని మాట్లాడేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా వాళ్లకు చేయడం తప్పేది, మంచి చేయాలి వాళ్ళు. కానీ శివుడి మీద పోస్తే తప్పేంటి, అవి వృధా అవుతున్నాయని వాళ్ళ ఎలా ఉంటుందంటే, ఒక వృక్షం ఉంటుంది, ఒక మామిడి చెట్టు, పైన పళ్ళు కనిపిస్తున్నాయి. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మామిడి చెట్టు నీళ్ళు ఎక్కడ పోయాలి, మొదట్లో పోయాలి. పండు పైన ఉంది కదని పైన పోస్తాము. కనుక శివుడు అనేటువంటి వాడు సర్వాంతర్యామి, మొత్తం జగత్తునంతా కూడా చూసేవాడు. కనుక ఆయనకు చేస్తే మొత్తం ఆయన అందించేస్తాడు ఎవరెవరికి ఏం చేయాలో. కనుక అటువంటి భావంతో చేయాలి, అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. కంటిన్యూషన్ లేండి, ఇది ఒక్కటి అడిగి క్లోజ్ చేద్దాం. ఇది అంటే చాలా మంది అంటే మనకు ఇచ్చిందే భగవంతుడు, మనము ఆయనకి ఇచ్చి కృతజ్ఞత తెలుపుకోవడంలో తప్పేమీ లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ చాలా మంది అంటారు, స్వామి నాకు ఈ కోరిక నెరవేరితే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పి. అంటే నువ్వు భగవంతుడితో వ్యాపారం చేస్తున్నావా అనే దృక్పథంలో మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? అయితే దీనికి ఆదిశంకరులే సమాధానం చెప్పారు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నే త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు అనే చెప్పారు. నీకు ఇది ఇస్తే నాకు ఇది ఇవ్వని ఎక్కడ చెప్పలే. యథాయోగ్యం తథాకురు, నేను ఎన్నిచ్చినా సరే నీకు ఏది తోస్తుంది చెయ్యి, నేను దేనికి అర్హుడను అదే నాకు అందించు. హే పరమేశ్వర, నీకు నేను 100 కొబ్బరికాయలు కొడతా, మా ఇంట్లో పెళ్ళైతే చేస్తా, మా అబ్బాయికి సీట్ వస్తే, ఇది ఎక్కడా చెప్పలే. యథాయోగ్యం తథాకురు, నీకు తెలుసు నేనేం చేయాలో, కానీ ఈ పూజ చేసే శక్తిని నాకు ఇవ్వాలి, ఇది సమాధానం.
అంతే, ఆ ఆలోచన ఆ శక్తిని ప్రసాదిస్తే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. అంతేనండి. అయితే మనకు శివరాత్రి రాబోతోంది. మరి ఎక్కువగా చాలా మంది స్వామి కీర్తనలు అందరూ పాడగలిగిన వారు ఉండరు. వినడానికి ఇష్టపడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. శివరాత్రి అంటే మరి జాగరణ, రాత్రంతా స్వామి కీర్తనలు భజనలతో కాలం గడిపేవారు చాలా మంది ఉంటారు. మీరు రాధాకృష్ణ శర్మ గారు అనగానే కీర్తనలకి పెట్టింది పేరు. మరి కీర్తనలు లేకుంటే ఎలా అండి? స్వామి కీర్తనలు ఏవైనా మా అందరి కోసం. తప్పకుండా. జగత్తులో శ్రవణమే ముందు చెప్పారు. శ్రవణం అంటే వినడం. వినడము తెలిస్తే అన్ని వస్తాయండి. వినడం రావాలి. నెక్స్ట్ కీర్తనం అంటే ముందు వినండి, తర్వాత అనండి అంటారు. కనుక శివుడి గురించి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కీర్తనలు మహాత్ములందరూ రాశారు. అందులో ఒక మహాత్ముడు, ఆయన పేరు విశ్వనాథ శర్మ గారు, అప్పాల విశ్వనాథ శర్మ గారు. హైదరాబాద్ దగ్గరలోనే పాండురంగాశ్రమం ఉంటుంది. ఆయన కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు అమ్మవారి గురించి శంకరుడి గురించి కలిపి ఒక గొప్పనైనటువంటి కీర్తనను రాశారు వారు. అంటే అదేమో కూర్చొని ఈ అక్షరం తర్వాత ఈ అక్షరం రాయాలని కాదు, అలా వచ్చేసాయి వారికి. అటువంటి ఆ చాలా గొప్పనైనటువంటి మంగళం అది. మంగళం తోటే ఆరంభం అవుతుంది. ఆ మంగళాన్ని అందరికి కూడా, శ్రోతలకు కూడా వినిపిద్దాం. చాలా బాగుంది. మంగళం అంటేనే శుభం, అంతే, అందరికీ శుభం కలగాలని కీర్తనతో మొదలు పెడదాం. కూడా శివుడు అంటే కూడా శుభమేనండి, అంతే. శివ అంటే శుభము అని చెప్పారు. అలాగండి. మంగళాంగ సృశృంగ వృషభతురంగ జితమాతంగ సంగర రంగ నిర్జిత ధనుజ భవ భయ భంగ ధృత గంగా తరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ డండి డిండి మఢమరునాదమ జాండ భాండము నిండగ చండతర శంఖము మ్రోగ అఖండ తాండవ లీల సల్పుమ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ. హే శంకర, నీ అనుగ్రహం ఉన్నట్లయితే జగత్తంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంలో నేను కూడా ఉంటానయ్యా. హే పరమేశ్వర, నన్ను నీ భక్తుడిగా చేర్చుకో, నాలో నీ వచ్చి ఉండవయ్యా, నా లోపల వచ్చి ఉండి నా ద్వారా మంచి పనులు చేయించు అని పరమేశ్వరుని వేడుకుంటే ఆయన ఎందుకు రాడు? ఇక్కడే ఉంటాడు, అందరిలో ఉంటాడు. దానికి ద్రవ్యం అవసరం లేదు, డబ్బు అసలే అవసరం లేదు, ప్రతిదానికి డబ్బు అవసరం లేదు. డబ్బు కావాలి కానీ ప్రతిదానికి భగవన్ నామం కావాలి. మనము ఒక చిన్న శిశువునైనా కూడా కఠినంగా గట్టిగా అంటే ఏడుస్తాడు, వాడికి ఏం తెలియదు, కానీ ఆ మనసులో ఉండి వెళ్ళినటువంటి మాట కఠినంగా వెళ్ళిందని తెలుస్తుంది. అలాగే నానా చిన్న అనగానే వాడు ఆనందపడతాడు, నవ్వుతూ ఉంటాడు. చిన్న శిశువు గట్టిగా అంటే అమ్మాయి కూడా అంతే ఏడుస్తుంది. ఎలా తెలుస్తుంది? శబ్దం యొక్క మహిమ. కనుక ఆ పరమేశ్వరుణ్ణి మనము కీర్తించడానికి అనేకమైనటువంటి స్తోత్రాలు, ఆదిశంకరులు చేసినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి స్తోత్రంలో శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం మొత్తం కూడా 27 శ్లోకాలు చేశారు. దాని పేరే నక్షత్రమాల. నక్షత్రాలు 27 అని చెప్తాం కదా, ఆ 27 నక్షత్రములతో కూడినటువంటి ఒక మాల. దాంట్లోనే 27కి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలలో ఒక శ్లోకాన్ని చెప్పి ఆ శ్లోకము చివర నమశివాయ అనే ఒక మంత్రాన్ని చేర్చి ఆయన శివుడి యొక్క గొప్పతనానంతా కూడా చెప్పాడు. శూలినే నమో నమః కపాలినే నమ శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ ఏకబిల్వ దానతోపి తోషిణే నమ శివాయ అంటూ పరమేశ్వరుడు అనేక రకాలుగా స్తోత్రం చేశారు. కనుక స్తోత్రం చాలా గొప్పది, భజన గొప్పది. రాగం తెలియదు, ఏం తెలియకపోయినా సరే నమశివాయ నమశివాయ మహాదేవ మహాదేవ మృత్యుంజయాపాహి మృత్యుంజయాపాహి అని చెప్పినా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ దానికి కొంచెం లయ శృతి కలుపుకుంటే ఆనందంగా ఉంటుంది. కనుక పరమేశ్వరుడి వైభవం ఒక మన నోటి నుండి వచ్చేటువంటి ఒక మంత్రము, ఆ నామ జపము ద్వారా
పరమేశ్వరుడు తొందరగా స్వీకరిస్తాడని పెద్దవాళ్ళు చెప్పారు. నిజంగా అద్భుతం. అంటే మీ నోటి నుంచి ఒక కీర్తన వచ్చింది అంటేనే చాలా వినటానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నట్లు ఆయన రాసిన విధానం అలా అలవోకగా వచ్చింది అన్నారు కదా, నిజంగా అసలు ఎంత బాగున్నాయండి దాని వివరణ. అంటే మాకు వింటుంటే బాగా అనిపిస్తుంది కానీ అర్థం ఏంటో మాకు నిజంగా గ్రహించలేము. మీరు వివరించిన విధానం కూడా చాలా స్పష్టంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇంకేదైనా కీర్తనలు ఉన్నాయా అంటే స్వామికి సంబంధించి? శివుడికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి. మామూలుగా మనకు శివుడి నిందాస్తుతి అని ఒకటి ఉంటుంది, శివ నిందాస్తుతి అంటారు. అంటే నింద చేస్తూనే శివుడిని గొప్పగా చేసినట్టు. దానికి ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ, ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయనా, ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయనా, పాములను ధరించుటేమి పాపము శివ శివ. హే శివ, నీ దగ్గర సొమ్ములు లేవయ్యా, ఈ పాములు ఎందుకు ధరించావయ్యా శివ అంటూ ఆయనను నింద చేస్తూనే గొప్పగా చేయడం. ఎంత గొప్పగా చేయడం. అలాగే అందలములు పల్లకీలు అశ్వములును గలవు నీకు, అందములు అంటారండి, నీకు అన్నీ ఉన్నాయి, అశ్వాలు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి. ఎద్దు నెక్కి తిరుగు సుఖమదేమయా శివ శివ, ముస్సలెద్దు నెక్కి తిరుగుతావేంటయ్యా శివ. ఇది నింద. నీకు అన్ని ఉన్నాయని గొప్పగా చెప్తున్నారు, మళ్ళీ నింద. ఇది నిందాస్తుతి అంటారు. అలా అనేక స్తోత్రాలు, పాటలు, భజనలు మహాత్ములు రచించినటువంటివి. ఆదిశంకరులు చేసినటువంటివన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి. ఆ సంస్కృతంలోనే శివపంచాక్షరి నక్షత్రమాలలో ఒక 2 శ్లోకాలు తీసుకుందాం. సర్వమంగళా కుచాగ్ర శాజినే నమః శివాయ, సర్వదేవతా గణాతి శాజినే నమః శివాయ, పూర్వదేవనాశ సంవిధాజినే నమః శివాయ, సర్వమన్మనోజ భంగదాజినే నమః శివాయ, స్తోక భక్తి తోపి భక్త పోషిణే నమః శివాయ, మాకరందసార వర్ష భాషిణే నమః శివాయ, ఏక బిల్వదాన తోపి తోషిణే నమః శివాయ, నైక జన్మ పాపజాల శోషిణే నమః శివాయ, సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ, పార్వతీ ప్రియాయ భక్త పాలినే నమః శివాయ, దుర్విదగ్ధ దైత్య సైన్యధారిణే నమః శివాయ, శర్వరీష పాదారిణే కపాలినే నమః శివాయ, పాహి మాముమా మనోజ్ఞ దేహతే నమః శివాయ, దేహి మే వరం సితాద్రిగేహతే నమః శివాయ, మోహితర్షికామినీ సమూహతే నమః శివాయ, స్వేహిత ప్రసన్న కామదోహతే నమః శివాయ. ఇలా అంటూ 27 శ్లోకాలు చెప్పారు. అది పాడుతూ ఉంటే పక్కకు ఒక లయ హార్మోనియం కానీ, వైలిన్ కానీ, ఒక తబల కానీ 2 ఉంటే అద్భుతంగా ఆనందపడిపోయి మొత్తం మర్చిపోతామని. నిజం చెప్తున్నా అండి, నాకైతే ఇప్పుడు మహాశివరాత్రి పర్వదినం నేను జాగరణలో ఉండి స్వామి పాటలు వింటున్నామనేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఒళ్ళు పులకరించిపోద్ది అంటారు కదా, ఆ భావన వచ్చింది నిజంగా వింటుంటే. అద్భుతం అండి, అద్భుతంగా పాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఇంకా మాటలు లేవు అంత మంచి శ్లోకం విన్న తర్వాత. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. మహాదేవ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి